All, welcome back to our channel. So students, in this video we will discuss the last unit explanation in long of the subject leadership and change management. మన ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే చూడలేదో చూసాక ఈ వీడియో చూడండి, బికాజ్ ఈ సబ్జెక్ట్ అనేది ఇంటర్లింక్డ్గా ఉంది. ఓకేనా? ఈ వీడియోలో యూనిట్ 5 నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ అనమాట. యూనిట్ 5 నేమ్ వచ్చేసి మెథడ్స్ అండ్ మోడల్స్ ఫర్ చేంజ్ మేనేజ్మెంట్ అని అర్థం. సో ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్కో అవి మాత్రం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. అంటే నీ యొక్క ఆర్గనైజేషన్లో ప్రజెంట్ ఉన్న స్ట్రాటజీస్ కానీ ప్రజెంట్ ఉన్న టూల్స్ని కానీ ఏవైతే చేంజ్ చేయాలనుకుంటున్నావు, అంటే ఫ్యూచర్లో నీ యొక్క ఆర్గనైజేషన్కి ప్రాఫిటబిలిటీ రావడం కోసం ఏవైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం చేంజ్ మేనేజ్మెంట్ అంటాం. ఓకేనా? అంటే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా, ఫ్యూచర్లో నీ యొక్క కంపెనీ గ్రోత్ ఎక్కువ ఉండి, టీమ్ బిల్డింగ్ ఉండి, ఇవన్నీ ఉండడానికి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. సో వేరియస్ ఆబ్జెక్టివ్స్ ఏంది, వాళ్ళ యొక్క గోల్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంది, అవుట్కమ్ అనేది చేంజ్ అవుతుంది, నీ యొక్క స్ట్రాటజిక్ విజన్ అండ్ గోల్స్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, నీ యొక్క ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, నీ యొక్క ఆర్గనైజేషన్కి ఫెయిల్యూర్ రాకుండా తగ్గిస్తుంది. ఎస్, అండ్ వాట్ ఎవర్ ద ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో అది కూడా ఇంక్రీజ్ చేయడానికే ఉంటుంది అనమాట. దీని యొక్క ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ప్రజెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫ్లో చార్ట్ లాగా ఉంటుందన్నమాట. ఇందులో ఫస్ట్ నీ యొక్క గోల్స్ ఏందో డెవలప్ చేసుకోవాలి. తర్వాత సెలెక్షన్ ఆఫ్ ఏజెంట్, అంటే ఏ పర్టికులర్ థింగ్ వల్ల నువ్వు ఇది చేయాలనుకుంటున్నావు అనేది. నెక్స్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ ప్రాబ్లం, అంటే నీ యొక్క ఆర్గనైజేషన్లో ఎక్కడ నుంచి ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్. ఓకేనా? నెక్స్ట్ వన్ సెలెక్షన్ ఆఫ్ మెథడాలజీ, ఏ మెథడ్ని యూజ్ చేయాలనుకుంటున్నావు. నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి, తర్వాత డిసైడింగ్ ద స్ట్రాటజీస్ని యూజ్ చేసుకోవాలి, తర్వాత ఆ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, తర్వాత ఫీడ్బ్యాక్ అనేది నువ్వు తీసుకొని రావాలి. సో దీస్ ఆర్ ద వేరియస్ స్టేజెస్ అనమాట. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 6/3/5 మెథడ్. అంటే 6/3/5 మెథడ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చూసినంత వరకు అయితే ఇది రిపీటెడ్ క్వశ్చన్. అంటే ఇదేం చేస్తుందంటే, ఇది ఒక టెక్నిక్ అనమాట. మైకిల్ అనేట ఆయన 1970s ఈ యొక్క మెథడ్ అనేది డెవలప్ చేసినారు. అంటే ఇదేం చేస్తున్నారు, ద నేమ్ ఆఫ్ ది మెథడ్ రిఫర్స్ టు ది నెంబర్ ఆఫ్ పీపుల్, ఐడియాస్ అండ్ మినిట్స్. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ నుంచి వచ్చే ఐడియాస్లో మినిట్స్లో చెప్పడానికి ఈ యొక్క డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. అంటే ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్గనైజేషన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాట్ ఆర్ ద మెథడ్స్ దే నీడ్ టు యూజ్ ఇట్ అనేది ఈ పర్టికులర్ మెథడ్లో తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ 6/3/5 మెథడ్ ఏంటంటే, ఇక్కడ మీకు ప్రజెంట్ ఉన్న ఫ్లో చార్ట్లు చూపించడం జరుగుతుంది. అసెంబుల్ ఏ 6 పార్టిసిపెంట్ని అసెంబుల్ చేసుకోవాలి అండ్ వాళ్ళ 3 ఐడియాస్ని రాయించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఉన్నారనుకో, ఈచ్లా వాళ్ళ 3 ఐడియాస్ ఏంటో రాపించుకోవాలన్నమాట. ఓకేనా? రాపించుకున్నాక పాస్ ద పేపర్ టు ది రైట్, యాడ్ 3 more ఐడియాస్. అంటే వీడు రాసిన 3 ఐడియాస్ని వీడికి పంపించి ఆ 3 ఐడియాస్తో ఇంకా 3 ఐడియాస్ రాయి అని చెప్పి ఇట్లా లైక్ షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? పాస్ ద పేపర్ టు ద నెక్స్ట్ పర్సన్, సెలెక్ట్ ద బెస్ట్ ఐడియా, తర్వాత లాస్ట్కి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ప్రజెంట్ ద ఐడియాస్ ఇన్ ద గ్రూప్, డిస్కస్ అండ్ ఇవాల్యుయేట్ అండ్ డిసైడ్ ద బెస్ట్ కాంబినేషన్. సో ఇక్కడ అంతమంది రాసిన తర్వాత ఏది బెస్ట్ ఐడియాను సెలెక్ట్ చేసుకొని గ్రూప్లో దాన్ని పోస్ట్ చేసి దాని మీద డిస్కస్ చేసి ఎవ్రీవన్ ఈజ్ అగ్రీయింగ్, దెన్ వీ నీడ్ టు డిసైడ్ ఇట్ ఫర్ ది ఐడియాస్. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలంటే మీకు సింపుల్గా స్టాలిన్ సినిమా గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఒక ముగ్గురు ఉంటారు, ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురిని హెల్ప్ చేయమని చెప్పండి, ఆ ముగ్గురులో ఇంకొక లైక్ అట్లనే ఉంది ఈ కాన్సెప్ట్ అనేది ఒక ఆర్గనైజేషన్లో ఒక వండర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి 9 స్టెప్స్లో వాళ్ళు డిసైడ్ అనేది చేయడం జరిగింది. గాట్ ఇట్? సో ఈజియెస్ట్ ఆన్సర్ అండ్ కంపల్సరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఏముందనంటే రోజ్మెరీ స్టివార్ట్స్ మోడల్. ఈ రోజ్మెరీ స్టివార్ట్స్ మోడల్ అంటే ఏంటి అని అడుగుతాను. ఏం చేస్తారంటే, ఎఫెక్టివ్గా మేనేజర్స్ ఎలా వర్కౌట్ చేయాలి ఒక ఆర్గనైజేషన్లో, వాళ్ళ యొక్క డిజైర్డ్ గోల్స్ని ఎలా అచీవ్ చేయాలనేదే ఈ యొక్క మోడల్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళ మేనేజర్స్ ఎలా ఉన్నారో తెలిస్తేనే కదా ఆర్గనైజేషన్ అనేది అంత ఫుల్ఫిల్గా గ్రో అనేది అవుతుంది.
ఎస్, సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో దీంట్లో డిమాండ్, కన్స్ట్రెయిన్స్, చాయిస్ అని ఉంటుంది. అంటే ఇక్కడ వర్క్ ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు షెడ్యూల్ చేయాలి, ఎవరు అసైన్ చేయాలి, వే టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ అనేది ఉంటుంది. ఇందులో వాళ్ళ కన్స్ట్రెయిన్స్లో ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క పాలసీ ఏంది, టెక్నాలజీ ఏమేమి యూజ్ చేస్తున్నారు, ఎథిక్స్ ఉన్నాయా లేవా, జియోగ్రఫిక్ ఉందా లేదా, పీపుల్స్ని బేస్ చేసుకుని ఉందా లేదా అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. డిమాండ్స్లో ఏమేమి ఉంటుంది, మేనేజర్, స్టాఫ్, పీర్స్, సిస్టమ్, ఎక్స్టర్న్స్, సెల్ఫ్, ఇలా డిఫరెంట్ వ్యక్తుల గురించి కూడా ఈ పర్టికులర్ మోడల్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ యూనిట్ నెంబర్ 5 అనమాట. ఓకేనా. నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంది, ఐడియా అనేది జనరేట్ చేస్తుంది జనరల్గా మనకి. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ కూడా చేస్తుంది, కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా చెప్తుంది, పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, బండిల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, కొలాబరేషన్ అండ్ కమ్యూనికేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది, మెమరీ పవర్ని కూడా ఇంక్రీజ్ చేయడంలో ఈ మైండ్ మ్యాపింగ్ అనేది యూస్ఫుల్ అనమాట. ఈ మైండ్ మ్యాపింగ్ యొక్క యూజెస్ ఏంటంటే, ఐడియాస్ని సింప్లిఫై చేస్తుంది, ప్లానింగ్ చేసుకుంటుంది, బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకుంటుంది. అంటే బ్రెయిన్ స్ట్రామింగ్ చేయడం వల్ల కొత్త కొత్త ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉంటుంది, అండ్ నోట్స్ని కూడా టేక్ డౌన్ అనేది చేసుకుంటుంది. ఇందులో మళ్ళీ చాలా ఉంటాయి, లైక్ రివ్యూ, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, స్ట్రాటజీస్ని యూజ్ చేయడం, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనుక్కోవడం, ఇట్లా జనరల్గా మనం రాసేయచ్చు. నెక్స్ట్ ఏముంది, ఎడ్వర్డ్ బోనోస్ 6 థింకింగ్ హ్యాట్స్ అని అంటున్నారు. ఇక్కడ 6 థింకింగ్ హ్యాట్స్లో వైట్ హ్యాట్, రెడ్ హ్యాట్, బ్లాక్, ఎల్లో, గ్రీన్, బ్లూ అని 6 హ్యాట్స్ ఉంటాయి అన్నమాట ఈ మోడల్లో. ఇక్కడ వైట్ హ్యాట్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. ఓకేనా. సో రెడ్ హ్యాట్ ఏం చేస్తుందనంటే, లైక్ ఎమోషనల్ రెస్పాన్స్ ఆఫ్ అన్ ఐడియా ఇంక్లూడ్స్ ఎమోషన్స్ని బేస్ చేసుకొని ఉండడం. బ్లాక్ హ్యాట్ అంటే ఏంది, వేరియస్ ఆల్టర్నేటివ్స్ని, అబ్స్టాకల్స్ని యూజ్ చేసుకుంటూ ఉండడం. ఎల్లో హ్యాట్ అంటే ఏంది, ఎంతూజియాసిమ్ని మెన్షన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే పాజిటివ్ ఐడియాస్ని అనేసి. ఓకేనా. ఎంతూజియాజంతోని వర్కౌట్ అనేది అవుతుంది. గ్రీన్ హ్యాట్ అంటే ఏంది, న్యూ ఐడియాస్ని జనరేట్ చేస్తుంది. అండ్ బ్లూ హ్యాట్ ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది రైట్ టైంలో కనుక్కుంటుంది. సో ఈ 6 హ్యాట్స్ గురించి వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 6 హ్యాట్స్ యొక్క బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఫోకస్డ్ థింకింగ్ ఉంటుంది, క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది, కమ్యూనికేషన్ మంచిగా జరుగుతుంది, డెసిషన్ మేకింగ్ కూడా తీసుకోవచ్చు, అండ్ కొలాబరేషన్ కూడా చేయవచ్చు. అంటే వాళ్ళ యొక్క ఆర్గనైజేషనల్ గోల్స్ని కూడా ఈజీగా లీడ్ అనేది చేయొచ్చు. దట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ ఏముంది, జోహారీ విండో. ఈ జోహారీ విండో అనేది వన్ ఆఫ్ ద మెయిన్ మోడల్ కాన్సెప్ట్ అనమాట. ఇందులో మొత్తం 4 ఉంటాయి అమ్మ. అంటే ఓపెన్, బ్లైండ్, హిడెన్, అన్నోన్ అని చెప్పి 4 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఓపెన్ ఏరియా అంటే ఏంటంటే ఇది ఒక సెల్ఫ్ అండ్ నోన్ అదర్స్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇండివిజువల్ నేమ్స్తోని అందరికీ తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఇండివిజువల్ బికమ్ అ ఓపెన్ బుక్ టు అదర్స్. ఓకేనా. ఇందులో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది, లైక్ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉంటుంది అనమాట. హిడెన్ ఏరియా అంటే ఏంటి, సెల్ఫ్ బట్ నీలో ఉన్న విషయాలు వేరే వాళ్ళకి తెలియకపోవడం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, నాలో ఒక విషయం ఉంది బట్ మీ అందరికీ తెలియదు, నేను హిడెన్ చేసి పెట్టిన ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ హిడెన్ ఏరియా. బ్లైండ్ ఏరియా అంటే ఏంది, నీలో ఉన్న లోపం నీకు తెలియకపోవడం. ఓకే. అందరికీ తెలుసు నువ్వు ఒక పిచ్చిదానివి అని చెప్పేసి, అందరికీ తెలుసు నీకు కోపం ఎక్కువ అని చెప్పి, బట్ నువ్వు అది రియలైజ్ అవ్వకపోవడం. ఓకేనా. సో దట్ ఈస్ బ్లైండ్ ఏరియా. అన్నోన్ ఏరియా అంటే ఏంటి, నీలో ఉన్న క్రియేటివిటీ కానీ నీలో ఉన్న లోపం కానీ నీకు తెలియకపోవడం, అవతల వ్యక్తికి కూడా తెలియకపోవడం. సో స్పెషల్ టాలెంట్స్ అని అంటాం దీన్ని మనం. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ జోహారీ విండో. ఓకేనా. సో ఆ క్వశ్చన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ లాగా ఉంది. సో అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. డెఫినెట్గా ఏదో ఒక మెథడ్ గురించి అయితే క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఓకేనా. ఇక్కడ సినారియో అనాలిసిస్ అంటే ఏంటి అని అంటే, సినారియో అనాలిసిస్ అంటే ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ, ప్రజెంట్ ఉన్న ఎకానమీ, ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీని బట్టి ఎలా జరగబోతుంది, వెదర్ ఇట్ విల్ బీ ఆర్ నాట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా.
సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ షార్ట్ కూడా అది అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ కోటర్స్ 8 స్టెప్ చేంజ్ మోడల్ అని అంటాం. ఈ కోటర్స్ 8 స్టెప్ మోడల్లో మొత్తం 8 స్టెప్స్ ఉంటాయమ్మా. ఈ 8 స్టెప్స్ మోడల్లో ఏముంటుంది అంటే ఫస్ట్ వన్ ఏంది, ఏ సీన్ ఆఫ్ అర్జెన్సీ, అదొకటి చూసుకోవాలన్నమాట. అంటే ఏది నీడెడో ప్రజెంట్ నీ యొక్క ఆర్గనైజేషన్లో ఏది నీడెడో అది ఫస్ట్ నువ్వు చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంది, గైడింగ్ కండిషన్, పవర్ఫుల్ గైడింగ్ అనేది ఉండాలి. నీ యొక్క విజన్ ఏముంది ఫ్యూచర్ అనేది ఉండాలి. ఆ విజన్తో నువ్వు కమ్యూనికేట్ అయ్యేటట్టుగా ఉండాలి. అండ్ అదర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఉండాలి. దానికి ఒక షార్ట్ విన్స్ అనేది మెన్షన్ చేసుకోవాలి, ఇంప్రూవ్మెంట్స్ అనేది కూడా మెన్షన్ చేసుకోవాలి. అండ్ న్యూ అప్రోచెస్ని కూడా నువ్వు కనుక్కొని పెట్టుకోవాలి. దాన్ని కోటర్స్ 8 స్టెప్ చేంజ్ అని అంటాం. So this is also one of the main concept in unit number 5. That's it amma. And the last concept ante Dunphy's like Dunphy's, okay sorry, so Dunphy's contingency model of change anamata. ఇది 1990s లో అండర్ న్యూ మేనేజ్మెంట్ అనే బుక్ అప్రోచ్లో ఈ దున్ఫీ అనేట ఆయన డెవలప్ చేస్తానమాట. ఇది డిపెండ్స్ ఏం చేస్తుందనంటే మన ఆర్గనైజేషన్లో అర్జెంట్ అండ్ యూనిక్ రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో దాని మీద బేస్డ్ అయి ఉంటుంది. అంటే బియాండ్ ద బౌండరీస్ ఏవైతే కావాలో దాని మీద బేస్ అయ్యి ఈ పర్టిక్యులర్ థింగ్స్ అనేది జరగడం ఉంటుందన్నమాట. ఓకేనా, ఇందులో లైక్ నీ యొక్క ఆర్గనైజేషన్ని ఎలా లీడ్ చేసుకోవాలి, నీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది, నీ యొక్క లీడర్షిప్ స్టైల్స్ని ఎలా చేంజ్ చేయాలి, నీ యొక్క ఎంప్లాయీస్ని ఎలా డిసైడ్ చేయాలి ఎమోషనల్గా కానీ మెంటలీ కానీ, ఇదొకటి. ఓకేనా, వాళ్ళకి సపోర్ట్ ఎలా ఇవ్వాలి, టైలరిజం అని అంటే న్యూ అప్రోచెస్కి ఎలా చేంజ్ అవుట్ అవ్వాలి. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేటివి నీ యొక్క లాస్ట్ ఆన్సర్లో ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. If you are having any further doubts, let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in next video. Bye bye everyone.